వచ్చేటప్పటికే మనకి వర్షాలు కానీ వరదలు కానీ లేని పరిస్థితి. గత 5 రోజుల క్రితం యానంలో ఎప్పుడూ లేని విధంగా 2 రోజులు హెవీ రైన్స్ పడడం, హార్వెస్టింగ్ కోత కోసే టైంకి మన యానంలో ఉన్న పంట భూములన్నీ కూడా పాడైతే నేను ఇమ్మీడియట్గా సీఎం తోటి మాట్లాడి రిటర్న్గా సీఎం గారికి, అలాగే చీఫ్ సెక్రటరీ గారికి, కలెక్టర్కి రిటర్న్గా లెటర్ పంపించడం జరిగింది. సీఎం గారు పాండిచ్చేరిలో ఏ విధంగా అయితే రేషన్ కార్డుకి డబ్బులు ఇస్తున్నామో ఆ విధంగా ఇవ్వాలని, అలాగే రైతుకి హెక్టార్కి 30,000 రూపాయలు ఇవ్వాలని నేను కోరిన వెంటనే నిన్న ఒక మీటింగ్ చీఫ్ సెక్రటరీ గారు కూడా చెప్పారు. ఫైనల్గా మనం యానాన్ని కూడా పాండిచ్చేరితో కంపేర్ చేస్తే మనం తక్కువ నష్టం జరిగినా కానీ అనుకోని టైంలో మనకి ఈ వర్షాలు రావడం వల్ల 5-6 రోజులు పనికెళ్ళేవాడు పనికెళ్ళలేదు. అలాగే రైతుకి చేతికి వచ్చేటప్పుడు ఆ క్రాప్ అంతా పోయింది కాబట్టి వాళ్ళకి వర్తించేలాగా చేయమని చెప్పాను. దాన్ని ఆల్రెడీ ఇన్ ప్రిన్సిపల్గా సీఎం గారు అందరూ కూడా ఒప్పుకున్నారని చెప్పారు. దాన్ని ఫైనల్గా నేను మండేకి వెళ్ళి ఆ దగ్గరగా ఈ 16,000 కార్డుల్లో 11,000 కార్డులకి ప్రతి కార్డుకి కూడా డబ్బులు వచ్చేలాగా, రైతులు మన దగ్గర చూస్తే 72 హెక్టార్ల భూమి పడిపోయి ఉన్నది, వాళ్ళకి హెక్టార్కి 30,000 రూపాయలు చొప్పున వచ్చేలాగా ఏర్పాటు చేయడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తాను, సాధిస్తానని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను.